అవుతుంది, అసిడిక్ అవుతుంది కాబట్టి బాడీని అసిడిక్ చేస్తుంది కాబట్టి అసిడూరియా అని చెప్పేసి అంటాము. లాస్ట్ వన్, ఏదైతే ఆర్జినేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ జరుగుతుందో ఫైనల్గా ఈ ఆర్జినైన్ అనేది యూరియాని రిలీజ్ చేయదు. దానివల్ల హైపర్ ఆర్జినీమియా అనేది మనకు ఫార్మేషన్ జరుగుతుంది. ఇది అన్ని కూడా మనం యూరిన్లో చూడొచ్చు అన్నట్టు. సో ఇది యూరియా సైకిల్ అండ్ డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్ మెటబాలిజం. సో మీకు ఇక్కడ అర్థమవడానికి నేను టేబులర్ ఫాలంలో ఇచ్చాను, సేమ్ అవే. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెటబాలిజం అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూరియా సైకిల్ డెఫిషియన్సీస్. మెటబాలిక్ లింక్ బిట్వీన్ యూరియా సైకిల్ అండ్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ చూడండి. ఇక్కడ మనకు కార్బాక్సిల్ ఇదంతా కూడా యూరియా సైకిల్ అవుతుంది, ఇదంతా కూడా టీసీఏ సైకిల్ ఆర్ సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం. అయితే మనకు సిట్రులిన్కి మైటోకాండ్రియా నుంచి సైటోసాల్కి సిట్రులిన్ వచ్చిన తర్వాత సిట్రులిన్ వచ్చేసి ఏదైతే ఆస్పర్టేట్ ఉంది కదండి, ఆక్సాలేట్ నుంచి ఆస్పర్టేట్ వస్తుంది కదా, ఆస్పర్టేట్ అనేది సిట్రులిన్తో జరిగి అక్కడ ఆక్సాలేట్ ఏదైతే టీసీఏ సైకిల్ ఉన్న ఆక్సాలేట్ ఆస్పర్టేట్గా కన్వర్ట్ అయ్యి ఇది ఆర్జినిన్గా ఫామ్ అవుతుంది. అది బేసిక్గా మనకు అమోనియా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఆస్పర్టేట్ అయిన తర్వాత ఆర్జినోసక్సినేట్ వస్తుంది కదా, ఆర్జినోసక్సినేట్ ఆర్జినిన్ కన్వర్ట్ అవుతుంది కదా, కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకేమైంది, ఒక ఫ్యూమరేట్ అనేది రిలీజ్ అయింది. ఈ ఫ్యూమరేట్ తిరిగి మళ్ళీ ఎల్లోకి వెళ్తుంది, సిట్రిక్ యాసిడ్ సైకిల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఫ్యూమరేట్ ఈ మ్యాలెట్గా కన్వర్ట్ అవుతుంది, మ్యాలెట్ మళ్ళీ ఆక్సాలోస్టేట్గా కన్వర్ట్ అవుతుంది. ఇది మనకు బేసిక్గా యూజ్ అయ్యేది అన్నట్టు. ఓకేనండి. అదే ఇది చెప్పాను కదా నేను, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ అయిందో మన టీసీఏ సైకిల్లో అది డీఅమైనేషన్ ద్వారా వచ్చిన అమైనో గ్రూప్ని దీని రెండు కలిసి కార్బోమైల్ ఫాస్ఫేట్ జరిగి ఇది యూరియాగా ఫామ్ అయ్యి రిమూవ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇది లింక్ బిట్వీన్ టీసీఏ సైకిల్ అండ్ ఇది. అయితే ఇక్కడ మీ క్వశ్చన్ అడిగేది ఏంటంటే వాట్ ఆర్ ద ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఇన్ బిట్వీన్ ద యూరియా సైకిల్ అండ్ వాట్ ఆర్ ద లింకబుల్ మాలిక్యూల్స్ అనేది. ఏ మాలిక్యూల్ టీసీఏ సైకిల్కు ప్లస్ యూరియా సైకిల్ లింక్ బిట్వీన్గా ఉంటున్నాయి అంటే ఆస్పర్టేట్ ఫ్యూమరేట్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది, మాలిక్యూల్ వస్తుంది అన్నట్టు అది. ఓకేనండి. ఓకే. సో బ్లడ్ యూరియా అండ్ క్లినికల్ ఆస్పెక్ట్స్. బ్లడ్ యూరియా లెవెల్స్ అనేది మనం బేసిక్గా చూసేది ఇది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయడానికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. సో యూరిమియా అనే కండిషన్ని మనం చూసుకోవచ్చు అన్నట్టు. సో యూరిన్ లెవెల్స్ కిడ్నీ ఫంక్షన్స్ అసెస్ చేయడానికి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ వచ్చేసి 15 to 40 mg/dl అనేది దీంట్లో ఉన్న నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్. బ్లడ్ యూరియా లెవెల్స్ వచ్చేసి 15 to 40 mg/dl అనేది ఇది నార్మల్ లెవెల్స్ అన్నట్టు. ఒకవేళ ఈ యూరిన్ రెఫర్స్ టు ఎలివేట్ అయితే దాన్ని ఏమంటామంటే అది రీనల్ డిసీజ్, కిడ్నీ ఫంక్షన్స్ వల్ల, కిడ్నీ డిసీజెస్, రీనల్ డిసీజెస్ వల్ల యూరిమియా అనేది మనకు కండిషన్ వస్తుంది. అంటే ఈ లెవెల్ అనేది 40 కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ కండిషన్స్ వచ్చేసి మూడు సందర్భాల్లో ఈ లెవెల్స్ అనేది పెరుగుతాయి. దాన్ని ప్రీ రీనల్, రీనల్, పోస్ట్ రీనల్ అంటాం. ప్రీ రీనల్ అంటే ఏంటిది, సివియర్ డీహైడ్రేషన్ జరిగినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు, డయాబెటిక్ కోమా వచ్చినప్పుడు, థైరోటాక్సికోసిస్ వచ్చినప్పుడు, సివియర్ బర్న్స్ జరిగినప్పుడు, ప్రీ రీనల్ అంటే రీనల్ మీద ఎటువంటి ఎఫెక్ట్ జరగకుండా, కిడ్నీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా జరిగినప్పుడు మాత్రమే ఈ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. రీనల్ కండిషన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సచ్ యాజ్ గ్లోమరులార్ నెఫ్రైటిస్ జరిగినప్పుడు, పైలోనోనెఫ్రైటిస్ జరిగినప్పుడు, పాలిసిస్టిక్ కిడ్నీస్ జరిగినప్పుడు, నెఫ్రోటిక్ సిండ్రోమ్ సందర్భంలో ఈ బ్లడ్ యూరియా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్. అంటే ఇక్కడ కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ టైంలో మనకు ఈ యూరియా లెవెల్స్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మనం డయాలసిస్కి అనేది వెళ్తుంటాం ఎలాంగ్ విత్ ద క్రియాటినైన్ లెవెల్స్ చూసుకొని. నెక్స్ట్ పోస్ట్ రీనల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి అంటే అబ్స్ట్రక్షన్ ఇన్ ద యూరిన్ ఫ్లోలో అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు మనం దీన్ని పోస్ట్ రీనల్ అంటాము. దర్ ఇస్ అబ్స్ట్రక్షన్, అది స్టోన్స్ వల్ల కావచ్చు, ట్యూమర్ వల్ల కావచ్చు, స్ట్రిచెస్ ఇన్ యూరెత్రా కావచ్చు, ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేట్ వల్ల కావచ్చు. ఈ అబ్స్ట్రక్షన్స్ అనేది మనం చూస్తాము. దానివల్ల బ్లడ్లో యూరియా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, రీఅబ్జార్ప్షన్ ఇన్ ద రీనల్ ట్యూబుల్స్లో జరుగుతూ ఉంటుంది. అది మనం దీని యూరిమియా కండిషన్ యొక్క స్థితి.
నెక్స్ట్ ఈ బన్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బన్ కూడా మనం బ్లడ్ యూరియా నైట్రోజన్ అని చెప్పేసి అంటాము. బ్లడ్ యూరియా నైట్రోజన్ మనం ఎలా చూస్తామని చూద్దాం. దీని నార్మల్ లెవెల్ వచ్చేసి 20 to 40 mg/dl ఉంటుంది. బన్ సీరం క్రియాటినిన్ ఏస్ 10:1 ఉంటుంది, 15:1గా బన్ అనేది మనకు ఉంటుంది అన్నట్టు. అసలు ఏంటి బన్ అంటే ఇది బ్లడ్ యూరియా నైట్రోజన్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లడ్ యూరియాగా మనం చూస్తాం టు అసెస్ ద కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అన్నట్టు. ఇది కాన్సన్ట్రేటెడ్ నాన్ ప్రోటీన్ నైట్రోజీనియస్ కంటెంట్ ఆఫ్ substances such as urea, creatinine, uric acid and proteins లాగా మనం పెప్టైడ్స్ మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఇది నార్మల్ వాల్యూస్. ఇది క్రియాటిన్తో కంపేర్ చేసినప్పుడు క్రియాటిన్ 10% ఉంటే క్రియాటిన్ 1 ఉంటుంది అన్నట్టు. 15 ఉంటే 1 ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇది మనకు బన్ అది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ప్రోటీన్ క్లాసిఫికేషన్, metabolism, urea cycle, about uremia, and this is about the protein ఓవరాల్ థర్డ్ చాప్టర్లో ప్రోటీన్ అనే చాప్టర్ మనం ఇవాళ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి, దీనికి సంబంధించిన MCQs కూడా మేము ఇస్తాము, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ క్లాసెస్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ దీంట్లో కూడా మీకు ఎలా అంటే బేసిక్గా నార్మల్ వాల్యూస్ ఆఫ్ యూరియా అడుగుతాడు, లేదా యూరిక్ యాసిడ్ సైకిల్లో అడుగుతాడు, లేదా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవన్నిటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనండి, హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లాస్ట్ టాపిక్ అయిన థర్డ్ యూనిట్లో లాస్ట్ చాప్టర్ అయిన న్యూక్లిక్ యాసిడ్ మెటబాలిజం డిస్కస్ చేద్దాం. దీంట్లో కెమిస్ట్రీ అండ్ న్యూక్లిక్ యాసిడ్ల స్ట్రక్చర్ ఆఫ్ DNA, RNA, ATP, GTP, UTP. ATP, GTP, UTP అన్నీ కూడా మనకు మెటబాలిజమ్స్లో వస్తాయి. అండ్ కెమిస్ట్రీ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ చూద్దాం ఇవాళ. ఓకేనండి, సో ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్స్ అంటే ఏంటి, అసలు ఏంటి బేసిక్ యూనిట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ కంపోజ్డ్ ఆఫ్ ఇలా ఉంటుందండి. షుగర్ ఉంటుంది ఒకటి, ఫాస్ఫేట్ గ్రూప్ ఒకటి ఉంటుంది, బేస్ ప్రెసెన్స్ ఇన్ ద న్యూక్లిక్ యాసిడ్స్ వచ్చేసి ప్యూరిన్, పిరిమిడిన్ ఉంటుంది. అంటే షుగరు, ఫాస్ఫేట్, ప్యూరిన్ ఆర్ పిరిమిడిన్ ఉంటే అది న్యూక్లిక్ యాసిడ్స్ అవుతుంది. ఇవి ఎగ్జాంపుల్స్ అడెనైన్, గ్వానైన్, సైటోసిన్, యురాసిల్ అండ్ థైమిన్. ఈ 5 కూడా మనకు న్యూక్లిక్ యాసిడ్స్ కిందకి వస్తాయి. ప్యూరిన్స్ అండ్ పిరిమిడిన్స్ అని చెప్పేసి చెప్తాం. అయితే దీంట్లో ఏమేమి బేసెస్ ఉన్నాయి, న్యూక్లియోసైడ్స్ ఉన్నాయి, న్యూక్లియోటైడ్ ఉన్నాయి, షార్ట్ హ్యాండ్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. చూడండి, అడినోసిన్ న్యూక్లియోసైడ్ ఉంటుంది, అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అడినైలేట్ అనేది ఉంటుంది, దాన్ని AMP అంటాము. గ్వానైన్ ఉంటుంది, గ్వానోసిన్ ఉంటుంది, దాంట్లో న్యూక్లియోసైడ్, గ్వానోసిన్ మోనోఫాస్ఫేట్ అంటాం, దాన్ని గ్వానాలైట్ అని చెప్పేసి అంటాము, దాన్ని GMP అంటాము. సిస్టిడిన్ అనేది దీంట్లో ఉంటుంది, సిస్టిడిన్ మోనోఫాస్ఫేట్, సిస్టిడైలేట్ అనేది ఉంటుంది, CMP ఉంటుంది. యురాసిల్, యూరిడిన్ మోనోఫాస్ఫేట్ ఉంటుంది, యూరిడైల్ UMP అంటాము. థైమిన్ ఉంటుంది, థైమిడిన్ ఉంటుంది, దాంట్లో న్యూక్లియోసైడ్గా థైమిడిన్ మోనోఫాస్ఫేట్ అనేది ఉంటుంది, దీన్ని TMP అని చెప్పేసి మనం చెప్తాం అన్నట్టు. అయితే ఇక్కడ ఏదేది DNAకు RNAకు పనికి వస్తుంది, వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది న్యూక్లియోసైడ్స్లో చూద్దాం. న్యూక్లియోటైడ్స్ ఇవి బేసిక్గా DNA ఏవైతే ఉన్నాయో ఈ న్యూక్లిక్ యాసిడ్స్ బిల్డింగ్ బ్లాకర్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్ అంట. అంటే DNA RNA ప్రిపేర్ అవ్వడానికి న్యూక్లియోటైడ్స్ అనేవి బ్రిక్స్ లాగా మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ATP యూనివర్సల్ ఎనర్జీ డోనర్ ఏదైతే ఉందో అది కరెన్సీ అంటాం. ఏం కరెన్సీ అంటాం, లివింగ్ సిస్టంలో ఉండే కరెన్సీ ఏంటి, ATP. మనకు మనీ ఎలానో ATP అనేది బాడీకి, యానిమల్స్కైనా, ప్లాంట్స్కైనా, హ్యూమన్స్కైనా ATP అనేది కరెన్సీ అన్నట్టు. సైక్లిక్ న్యూక్లియోటైడ్స్ అనేవి సచ్ యాజ్ సైక్లిక్ AMP, సైక్లిక్ GMP యాక్ట్స్ యాజ్ సెకండరీ మెసెంజర్స్గా మనకు ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఈ న్యూక్లియోటైడ్స్ అనేది స్ట్రక్చరల్ కాంపోనెంట్స్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ కోఎంజైమ్స్గా కూడా మనకు ఉపయోగపడుతుంది. లైక్ AMP, NADPH కావచ్చు, NADH కావచ్చు, ఇవన్నీ కూడా మనకు దీంట్లోకి వస్తుంటాయి అన్నట్టు. సో ఏమంటారు దీన్ని బేసిక్గా ఇంకో ఫంక్షన్ వచ్చేసి క్యారియర్స్ ఆఫ్ సర్టన్ మెటబాలిక్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ని క్యారియర్ చేస్తుంది. లైక్ UDP గ్లూకోజ్ అనేది కార్బోహైడ్రేట్లో, లిపిడ్స్లో వచ్చేసరికి CDP అసైల్ గ్లిజరాల్స్, ప్రోటీన్లో వచ్చేసరికి అడినోసిన్ మోనోసిన్ మిథియోనైన్ అని చెప్పేసి అంటాము, దాన్ని SAM అని చెప్పేసి కూడా పిలుస్తాము. అంతేకాకుండా UDP గ్యాల్, UDP గ్లూకోజ్, UDP మానోస్, UDP న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ UDP ఫ్రక్టోజ్, UDP జైలోజ్, UDP గ్యాలక్టోజ్,
glucose nanos and UDP glucose NAC. These 8 molecule ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నోన్ యాజ్ న్యూక్లియోటైడ్ లింక్డ్ షుగర్స్ అంటారు. న్యూక్లియోటైడ్కు షుగర్కు లింక్ ఉన్న వాటిని ఇవి అంటారు. దీన్నే ఇవన్నీ కూడా గ్లైకోప్రోటీన్స్ ద్వారా ఏర్పడినవి. ఓకేనండి. స్ట్రక్చరల్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్లో అడినోసిన్ మోనోపాస్పేట్ చూడండి, ఇది అడినోసిన్, ఇది షుగర్ మాలిక్యూల్ ఉంది, అడినోసిన్ ఉంది, దీంతో పాటు పాస్పేట్ మాలిక్యూల్ ఉంది, హై ఎనర్జీ అడినోసిన్ మోనోపాస్పేట్. ఇది 3,5 సైక్లిక్ 3 ప్రైమ్ మీద 5th ప్రైమ్ మీద సైక్లిక్ ఏఎంపి అనేది ఉంది. చూడండి, ఈ రెండింటి మధ్యలో సైక్లిక్ ఏఎంపి అనేది ఉంది. కాబట్టి దీన్ని అంటే సైక్లిక్ ఏఎంపి అంటే రెండింటి మధ్యలో పాస్పేట్ బాండ్ ఉండడమే సైక్లిక్ ఏఎంపి, 3,5 సైక్లిక్ ఏఎంపి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సింథటిక్ న్యూక్లియోటైడ్. ఈ సింథటిక్ న్యూక్లియోటైడ్ వచ్చేసి బేసిక్గా మనకు థెరపటిక్ యూజ్గా ఉపయోగపడుతుంది, థెరపటిక్గా ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్కి యూజ్ అవుతుంది. అలోప్యూరినాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాన్సర్కి, హైపర్ యూరిసిమియా ట్రీట్ చేయడానికి, మనకు గౌట్ డిసీజ్ ట్రీట్ చేయడానికి ఈ సింథటిక్ న్యూక్లియోటైడ్స్ అనేది ఉపయోగపడుతుంది. బేసిక్గా చెప్పాలి అంటే ఇవి మనకు కీమోథెరపీకి యూజ్ అవుతాయి. ఓకేనండి. సింథటిక్ న్యూక్లియోటైడ్స్ అని చెప్పేసి అంటాము వీటిని. ఇవి సింథటిక్ న్యూక్లియోటైడ్స్ వచ్చేసరికి ఏంటి అంటే 6 మెర్కాప్టోప్యూరిన్, 5 ఫ్లోరోయురాసిల్, 5 అయోడోయురాసిల్, 3 డియోఆక్సియూరిడిన్, ఆర్ 5 ఆర్ 6 ఆర్ 5th పొజిషన్లో కానీ 6th పొజిషన్లో కానీ ఉంటుంది. ఇది అజోయూరిడిన్ అని చెప్పేసి అంటాము. ఇది అంటే యూరిడిన్ అనేది 5th ప్లేస్ కానీ 6th ప్లేస్ కానీ ఉంటుంది అన్నట్టు. అదే ఇంకోటి ఏంటి, 5th ప్లేస్లో 6th ప్లేస్లో ఉన్న అజోసిస్టిడిన్ ఉంటుంది, 8th అజోయూరిడిన్ ఉంటుంది, ఇక నెక్స్ట్ వచ్చేసి 6th థయోయూరేనిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు కీమోథెరపీకి ఆంకాలజిస్టులు యూజ్ చేస్తే మెయిన్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఇవేం చేస్తాయంటే డిఎన్ఏతో మింగిల్ అయ్యి ఏంటంటే బ్లాక్ ఆఫ్ ప్రొలిఫరేషన్ని చేస్తాయి అన్నట్టు. ప్రొలిఫరేషన్ బ్లాక్ చేస్తూ ఉంటాయి. ఓకేనా. ఇవి బేసిక్గా మనకు యూజ్ అవుతాయి అన్నట్టు. ట్రీట్మెంట్ ఫర్ ఎయిడ్స్ ట్రీట్మెంట్ కూడా మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నట్టు. జైడో యూరిడిన్ అని చెప్పేసి యూరిడిన్ అని చెప్పేసి అంటాం అన్నట్టు. పాస్పో షుగర్ బాండ్ అంటే పాస్పేట్కు షుగర్కు ఉండే బాండ్ని పాస్పేట్ షుగర్ బాండ్ అంటాము. ఇది 3 to 5 పాస్పో డైఎస్టరేస్ అని చెప్పేసి అంటాము. ఇది కూడా బ్యాక్ బోన్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రక్చర్ సింథసిస్కి యూజ్ అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ. ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ని 1955లో క్రిక్ అనే తను, వాట్సన్ అండ్ క్రిక్ అనే తను వాళ్ళు కనుక్కున్నారన్నట్టు. వీళ్ళంతా వాళ్ళే, వాట్సన్ అండ్ క్రిక్. ఓకేనండి. ఈ మోడల్ ఆఫ్ డిఎన్ఏ మనకు బాగా ఫేమస్ అన్నట్టు. ఇది వాట్సన్ క్రిక్ డిఎన్ఏ అన్నట్టు. అయితే ఇది డబుల్ హెలికల్ వాట్సన్ క్రిక్ డిఎన్ఏ స్ట్రక్చర్. ఓకేనండి. ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని గురించి మీకు అర్థం అవడానికి నేను పాయింట్ వైజ్గా కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి. ఇది డబుల్ హెలికల్ స్ట్రక్చర్, 2 ఉంటాయి కాబట్టి దీన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాము. ఒకటి ఆపోజిట్గా అంటే ఒకటి 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ ఉంటుంది, ఇంకోటి 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ అంటే ఆపోజిట్గా ఇలా అంటే ఇలా పెన వేసుకొని ఉంటుంది. మనం ఏదైతే థ్రెడ్ని ఇలా ఓపెన్ చేస్తామో ఆ ఓపెన్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఎలా వస్తుందో అలాంటి స్ట్రక్చర్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా ఓపెన్ చేయండి, మీకు స్ట్రక్చర్ కనబడుతుంది. ఇట్స్ సేమ్ లైక్ దిస్ అన్నట్టు. ఓకే. డిఎన్ఏ స్ట్రక్చర్ లాగా ఉంటుంది అన్నట్టు. ఓకే. యాంటీ ప్యారలల్గా ఉంటాయి. 2 స్టాండ్స్ హెల్డ్ టుగెదర్ హైడ్రోజన్ బాండ్స్ ద్వారా. ఈ రెండింటి మధ్యలో హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, ప్యూరిన్ బేసెస్ ఉంటాయి, 1 స్టాండ్స్ అండ్ పిరమిడ్ బేసెస్ 2 కూడా దీంట్లో ఆపోజిట్ స్టాండ్స్లో ఉంటాయి. ఈ అక్కర్స్ ఇన్ ఫ్లాట్ ప్లేన్ perpendicular to the sugar phosphate backbones ద్వారా ఇది అయి ఉంటుంది. ఓకేనండి. ఈ బేస్ పేర్స్ మెయింటైన్ ద కాన్స్టెంట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 షుగర్ మాలిక్యూల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుందండి. స్టాండ్స్ మధ్యలో ఉంటుంది అన్నట్టు. ఇది అంటే హైడ్రోజన్ బాండ్స్ అన్ని కూడా. ఈ హైడ్రోజన్ బాండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ప్యూరిన్ బేస్ అండ్ పిరిమిడిన్ బేస్ ఓన్లీ. ద స్పెసిఫికల్లీ ఇక్కడ ఏంటి అంటే చూడండి, హైడ్రోజన్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో ఈ హైడ్రోజన్ బాండ్స్ అన్ని ఫార్మ్డ్ బిట్వీన్ ద ప్యూరిన్ బేస్ అండ్ ఏ పిరమిడిన్ బేస్. ఈ రెండింటి మధ్యలో మాత్రమే హైడ్రోజన్ బాండ్స్ ఉంటుంది. స్పెసిఫిక్ ఆన్ ద బేస్ ఆఫ్ pairing the fixed location hydrogen bonds అని చెప్పేసి అంటాము. If 2 purine faces each other, they would not be fit into the space available between the 2 pyrimidine would be too far apart
ఫ్రమ్ ద హైడ్రోజన్ బాండ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు ప్యూరిన్స్ మధ్యలో మాత్రమే ఇవి ఏర్పడతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నట్టు. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 7th వన్లో ఏమి ఇచ్చామంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఎలా ఏర్పడుతుందో చూడండి. ఇక్కడ ప్యూరిన్ వచ్చేసి గ్వానైన్ అండ్ పిరిమిడిన్ వచ్చేసి స్విస్టిన్. ప్యూరిన్కి ఇక్కడ చూడండి, ప్యూరిన్కి పిరిమిడిన్ మధ్యలో బాండ్ వస్తుందని చెప్పాము కదా, ఈ 2 బిట్వీన్ ద హైడ్రోజన్ బాండ్స్ ప్యూరిన్కి పిరిమిడిన్. ప్యూరిన్ ఏంటి ఇక్కడ మనకు గ్వానైన్ అనేది ప్యూరిన్, పిరిమిడిన్ అనేది స్విస్టిన్. అందుకే జీకి సికి జీకి మాత్రం పేరింగ్ ఉంది. అలానే ఏకి టీకి ఇదేంది అడినైన్ వచ్చేసి ప్యూరిన్, పిరిమిడిన్ వచ్చేసి థైమిన్ కాబట్టి ఏకి టీకి మధ్యలో ఈ బాండింగ్ అనేది ఉంది. అలానే ఆల్వేస్ జీ ఆల్వేస్ బైండ్స్ with the C and T A always binds with the T. ఇది గుర్తుంచుకోవాలి. ఇలా అంటే ఆపోజిట్ అయినప్పుడు ఇవి ఇలా బెయిరింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ రెండింటి వల్ల మాత్రమే అంటే ఒక స్ట్రాండ్లో ఉన్న G ఇంకో స్ట్రాండ్లో ఉన్న Cతో బైండ్ అవుతుంది. దానివల్ల హైడ్రోజన్ బాండ్స్ వల్ల మనకు ఉంటుంది అన్నట్టు. ఓకేనా. కాంప్లిమెంటరీ బేస్ పేర్, దీన్ని ఏమంటారు, ఇలా వేర్ అవడాన్ని కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అని చెప్పేసి అంటూ ఉంటాము అన్నట్టు. రిప్లికేషన్ అండ్ ట్రాన్స్క్రిప్షన్లో మనకు యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, డిఫికల్టీ సెపరేషన్ paired DNA strands rich in the GC pairing because GC 3 ఇది సపరేట్ చేయడం, DNA సపరేట్ చేయడం డిఫికల్ట్ అవుతుంది ఎప్పుడు GC బాండ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఎందుకు అంటే అక్కడ 3 డబుల్ బాండ్స్ అనేవి ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి, జీకి సికి మధ్య ఉంటుంది కాబట్టి. స్ట్రాంగర్ దాన్ ఇవి అనేది మనకు ఏకి టీకి మధ్య ఉన్న బాండ్ కంటే కూడా జీకి సికి మధ్యలో ఉన్న బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే డిఆక్సీ రైబోస్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్స్ ఏదైతే ఉందో దాన్ని షుగర్ అండ్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్ అని చెప్పేసి అంటాము. ఇవన్నీ కూడా హైడ్రోఫిలిక్ నేచర్ ని కలిగి ఉంటాయి. సో ఏమవుతుంది, అవుట్ సైడ్ ఏదైతే డబుల్ హెలికల్ ఏదైతే ఉంటుందో అది సరౌండ్ వాటర్ మాలిక్యూల్ ని సరౌండ్ చేసి ఉంటుంది. వైల్ హైడ్రోఫోబిక్ బేసెస్ ఏదైతే ఉంటాయో అవి లోపల ఉంటుంది అన్నట్టు. అంటే అవుట్ సైడ్ వచ్చేసి మనకు హైడ్రోఫిలిక్ ఉంటుంది, లోపల వచ్చేసి హైడ్రోఫోబిక్ ఉంటుంది. ఏదైతే హైడ్రోఫిలిక్ నేచర్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ అంతా కూడా వాటర్ మాలిక్యూల్ అనేది బైండ్ అయి ఉంటుంది. ఓకేనా అండి, అది ఒకటి. నెక్స్ట్ 2 స్ట్రాండ్స్ క్రైటీరియాస్ వచ్చేసరికి ఇది మేజర్ గ్రూ అని చెప్పేసి అంటాము. ఈ మేజర్ గ్రూ అండ్ మైనర్ గ్రూ అని 2 గ్రూస్ ఉంటాయి. మేజర్ గ్రూ మైనర్ గ్రూ అంటే ఏంటి, ఆ హెలికల్ ఏదైతే తిరిగిందో దాన్ని మేజర్ గ్రూ మైనర్ గ్రూ అని చెప్పేసి అంటూ ఉంటాము. దాన్ని మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. దీని తర్వాత మళ్ళీ ఒకసారి బొమ్మ చూపించుకుని మీకు చూపిస్తాను. ఇది జియోమెట్రిక్ డిఎన్ఏ డూప్లికేషన్లో వచ్చేసరికి విడ్త్ ఆఫ్ డబుల్ హెలికల్ వచ్చేసి 20 ఆంస్ట్రామ్ ఉంటుంది. అదే టర్న్ టు ద హెలికల్ ఇస్ 34 ఆంస్ట్రామ్ టు 10 పేర్ విత్ 10 పేర్ అనేది మనకు డిఎన్ఏ స్ట్రక్చర్లో ఉంటుంది. డిఎన్ఏ మనకు దీనికి మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి మనకు 2,50,000 kBA వచ్చేసి హ్యూమన్లో, 5 kb వచ్చేసి వైరస్లో ఉంటుంది. 2 యాంటీ ప్యారలల్ స్ట్రాండ్స్ డిఎన్ఏస్ వచ్చేసి నాట్ ఐడెంటికల్ టు either base sequential composition but are కాంప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి ఐడెంటికల్ అయితే కావు. ఇది అనేది మనం చూస్తూ ఉండాలన్నట్టు. డిఎన్ఏ డబుల్ హెలికల్ స్ట్రాండ్స్ 2 ఫోర్సెస్ హైడ్రోజన్ బాండింగ్స్ అనేది ఉంటుంది. ఓకే, టెంప్లేట్ స్ట్రాండ్ ఉంటుంది, యాంటీ సెన్సిటివ్ స్ట్రాండ్స్ అని ఉంటాయి, సెన్సరీ కోడాన్ స్ట్రాండ్స్ అనేవి దీంట్లో ఉంటాయి. చార్గాఫ్రూల్, కమింగ్ టు ద చార్గాఫ్రూల్ అంటే ఏంటిది, ఇక్కడ ప్యూరిన్స్ ఈజ్ ఈక్వల్ టు పిరమిడిన్స్, పిరమిడిన్స్ అనేదాన్ని మనం చార్గాఫ్రూల్స్ అంటాం. ఆల్వేస్ అంటే A to T G to C బైండింగ్ ఉండేదాన్ని ప్యూరిన్ చార్గాఫ్రూల్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇక్కడ మీరు చూడండి, దీన్ని ఇచ్చాము ఇక్కడ. సో దీనికి డిఎన్ఏ వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నట్టు. ఏమేమి టైప్స్ ఉన్నాయి, బిడిఎన్ఏ, ఏడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ అని అంటారు. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ హెలికల్స్ వచ్చేసి లోపల ఉన్న మాలిక్యూల్ ప్యూరిన్ పిరిమిడ్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని దాన్ని అంటారు రైట్ హెలికల్, బీటా, ఆల్ఫా అండ్ జిగ్జాగ్ డిఎన్ఏ అని చెప్పేసి అంటారు. యూజువల్గా దీన్ని హుగోస్టిన్ పైరింగ్ అంటారు, ట్రిపుల్ హెలిక్స్ డిఎన్ఏస్ అంటారు, టెట్రా ఆపిల్ వే అంటారు, ప్లెండరోమ్స్ అంటాము. అండ్ డీనేచురేషన్ ఆఫ్ డిఎన్ఏ అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. సో మీకు డీనేచురేషన్ ఆఫ్ డిఎన్ఏ సిలబస్లో లేదు అంతగా, సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దట్ వన్. నెక్స్ట్ వచ్చేసరికి డిఎన్ఏ అంటే ఆర్ఎన్ఏ అనేది మనకు మొత్తం 4 రకాల ఆర్ఎన్ఏస్ ఉంటాయి. అవి ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ఎన్ఏ, హెచ్ఎన్ఆర్ఎన్ఏ అని చెప్పేసి అంటాం.
mRNA. వాట్ ఇస్ మీన్ బై mRNA? mRNA అంటే దీన్ని మెసెంజర్ RNA అని చెప్పేసి అంటాము. లొకేటెడ్ ఇన్ ద సైటోప్లాజంలో ఉంటుంది. ఇందులో అడిగే క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే mRNA లొకేట్స్ ఇన్ ద సైటోప్లాజం అండ్ ట్రాన్స్ఫర్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ వన్? ట్రాన్స్ఫర్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద DNA టు ద అదర్ ప్రోటీన్ సింథసైజింగ్ ద మెకనరీ అండ్ రైబోసోమ్స్ పంపిస్తుంది, మెకనరీస్ కి పంపిస్తుంది, మెషిన్స్ కి పంపిస్తుంది అని చెప్పొచ్చు. tRNA అంటే ఏంటిది? ఇది కూడా సైటోప్లాజంలోనే ఉంటుంది. tRNA అనేది ట్రాన్స్లేట్స్ ద ఇన్ఫర్మేషన్ క్యారీడ్ బై mRNA. అంటే mRNA ఏదైతే ఉంటుందో అది tRNA మీద కూర్చొని ఇది tRNA అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. స్పెసిఫిక్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, ఇది ఇన్కార్పొరేటెడ్ విత్ ద ప్రోటీన్స్ అనేవి మనం చూడొచ్చు. ఓకేనండి. సో నెక్స్ట్ RNA, రైబోజోమల్ RNA అని చెప్పేసి అంటాము. ఇది మా కాంపోనెంట్ ఆఫ్ రైబోజోమ్స్ అనేది ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి అండ్ సైట్స్ వచ్చేసి ప్రోటీన్ బయోసింథసిస్ కి యూజ్ అవుతుంది. హెటెరోజీనియస్ న్యూక్లియర్ RNA అంటాము, దీన్ని HNRNA అంటాము. ఇది ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ RNA ఇన్ న్యూక్లియస్ అండ్ ఓకేనా ఇంటూ మెచ్యూర్ mRNA గా కన్వర్ట్ అవుతుంది ప్రాసెస్. ఇది hRNA కాస్త mRNA గా మనకు కన్వర్ట్ అవుతుంది. అయితే మీకు దీంట్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే tRNA అనేది మనకు ఇంపార్టెంట్ అన్నాడు. అయితే నేను 1 by 1 బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మెసెంజర్ RNA ఏంటిది? మనకు ఇన్ఫర్మేషన్ ని 1+2 1 DNA టు అనేది ప్రాసెస్ కి పంపించడానికి, మిషన్స్ కి పంపించడానికి మనకు యూజ్ అవుతుంది. ఇది 5 ప్రైమ్ అంటాం అన్నట్టు. పైన 5 రాసి పైన ఇట్లా రాస్తే ఏంటది? ప్రైమ్ అన్నట్టు. 5 ప్రైమ్ క్యాపింగ్ అని చెప్పేసి అంటాము. పాలీ ఏ టైల్ అనేది దీంట్లో ఉంటుంది. హెటెరోజీనియస్ న్యూక్లియర్ RNA HRNA వచ్చేసి దీన్ని ఇనిషియల్ 1 చేసి ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ tRNA ట్రాన్స్ఫర్ RNA అని చెప్పేసి అంటాము. దీని మీద mRNA కూర్చున్న తర్వాత ఇది మెసెంజర్ ని పాస్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. tRNA వచ్చేసి మెయిన్ గా 4 ఆర్మ్స్ ఉంటాయి. యాక్సెప్టర్ ఆర్మ్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి యాంటీకోడాన్ ఆర్మ్ అని చెప్పేసి అంటాము. డి ఆర్మ్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ T-Sci-C ఇది బై కాదండి, దీన్ని రాసేటప్పుడు చదివేటప్పుడు ఎలా రాయాలి? T-Sci-C అని చెప్పేసి మనం చదవాలి. T-Sci-C అని చెప్పేసి ఆమ్ అని చెప్పేసి చదవాలి అన్నట్టు. ఓకేనండి. సో ఇది మనకు ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ tRNA. ఇది దీన్ని ఏమంటారంటే ఇందులో మనకు 4 ఆమ్ అని చెప్పేసి అన్నాగా 1 ఇది కొంచెం డిస్టర్బెన్స్ చూద్దాం. ఇది చూడండి మనకు 1 దీన్ని వచ్చేసి ఈ ఆర్మ్ వచ్చేసి అంటారంటే యాక్సెప్టార్ ఆర్మ్ అని చెప్పేసి అంటాము. యాక్సెప్టార్ ఆర్మ్ అంటే ఇక్కడ 5 ప్రైమ్ ఎండ్కి వచ్చేసి మనకు అమైనో యాసిడ్స్ యాడ్ అవుతూ పోతూ ఉంటాయి కాబట్టి దీన్ని యాక్సెప్టార్ ఆర్మ్ అని చెప్పేసి అంటూ ఉంటాము. దీనికి ఈ రెండింటి మధ్యలో ఆల్వేస్ సికి జీకి మనకు అటాచ్ అయ్యి ఉంటుంది. ఏ యూకి అయింది, ఏ టీకి కూడా అవుతుంది. సో ఇది మనకు హైడ్రోజన్ బాండ్స్ అనేది ఇందులో ఫామ్ అవుతుంది కాబట్టి ఇది అమైనో యాసిడ్ యాక్సెప్టార్ ఆర్మ్ అంటే అమైనో యాసిడ్స్ ఇక్కడ వచ్చి యాక్సెప్ట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి డి ఆర్మ్. ఈ అమైనో యాసిడ్స్ యాడ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇలా పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇది కోడాన్ ఆర్మ్ అంటాము. ఈ కోడాన్ ఆర్మ్ లో వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఏముంటుంది? ఇక్కడ కోడాన్ ఉంది, ఒక కోడ్ ఉంది. ఏంటుంది? GCC అని ఉంటుంది. GCC అనేది ఉంటుంది. ఈ GCC అనేది ఇది tRNA మీద ఉంటుంది అన్నట్టు. ఈ tRNA వచ్చే mRNA మీద ఉంటుంది. ఈ mRNAకు సంబంధించింది tRNAలో వచ్చేసరికి ఇక్కడ చూడండి CGG అని ఉంది, CGG అని ఇక్కడ ఉంది, GCC అని ఉంది. మనకు తెలుసు C2G G2C G2C అనేది బైండింగ్ అని ఉంటుంది కాబట్టి ఈ బేస్ మీద చేసుకొని దాని మీద కూర్చుంటుంది. ఈ mRNA tRNA మీద కూర్చుంటుంది కాబట్టి ఈ tRNA తీసుకెళ్తుంది. T అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది గుర్తుంచుకోండి, ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని యాంటీ కోడానామ్ అంటారు. ఇక్కడ వచ్చి mRNA సిట్ అవుతుంది కాబట్టి దీన్ని యాంటీ కోడానామ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా అండి. దాని తర్వాత మనకు ఒక చిన్న నాబ్ ఉంటుంది, దీంట్లో స్ట్రక్చర్ లో చిన్న నామ్ ఉంటుంది. ఏదికి? యాంటీ కోడానామ్కు T-Sci-Cకి ఆమ్కి మధ్యలో మనకు నామ్ ఉంటుంది. ఆ ఆమ్ను వచ్చేసి మనం వేరియబుల్ ఆమ్ అని చెప్పేసి అంటాము. దీన్ని ఇంకా డిస్కవర్ చేస్తూ ఉన్నారు దాని మీద. అండ్ నెక్స్ట్ T-Sci-C ఆమ్ అని చెప్పేసి ఇంకో ఆమ్ అని చెప్పేసి ఉన్నాయి. మేజర్గా మనకు 1 2 3 4 ఆర్మ్స్ అనేది ఉంటుంది. ఈ 5th ఆర్మ్ అనేది కూడా మనకు tRNA లో చూస్తూ ఉంటాము. ఓకేనండి. దిస్ ఈజ్ అబౌట్ tRNA. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్స్ వల్ల, కిడ్నీ డిసీజెస్, రీనల్ డిసీజెస్ వల్ల యురేమియా అనేది మనకు కండిషన్ వస్తుంది. అంటే ఈ లెవెల్ అనేది 40 కంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ కండిషన్స్ వచ్చేసి మూడు సందర్భాల్లో ఈ లెవెల్స్ అనేది పెరుగుతాయి. దాన్ని ప్రీ రీనల్, రీనల్, పోస్ట్ రీనల్ అంటాం. ప్రీ రీనల్ అంటే ఏంటిది? సివియర్ డీహైడ్రేషన్ జరిగినప్పుడు, ఇట్లా పైకి పెట్టేస్తాం.
ఓకే, ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ సింథసిస్ జరిగిన తర్వాత ఈ ఐనోసిన్ మోనోఫాస్ఫేట్ వచ్చేసి మనకు అడినైల్ సక్సినేట్ సింథేస్ ద్వారా ఇదేమవుతుంది, ఇక్కడ ఆస్పర్టేట్ని తీసేసుకొని ఒక గ్లూకోజ్ అంటే ఒక ఏటీపీ మాలిక్యూల్ జీటీపీ మాలిక్యూల్ యూటిలైజ్ చేసుకొని ఇక్కడ మనకి ఏమైంది అడినైల్ సక్సినేట్ అనేది ఫార్మేషన్ జరిగింది. అడినైల్ సక్సినేట్ అనేది ఫిమరేట్ అయిన తర్వాత రైబోస్ 5-ఫాస్ఫేట్ తో కలిగింది అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అనేది సింథసైజ్ అయ్యింది. అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అనేది మనకు సింథసిస్ అయింది. దీన్ని మనం ఏం చెప్తాము, ఏఎంపీ. దీన్ని ఏఎంపీ అన్నాం. చూసారు కదా, ఐఎంపీ నుంచి డైరెక్ట్ గా ఆస్పర్టేట్ అయిన తర్వాత అడినైల్ సక్సినేట్ వచ్చింది. అడినైల్ సక్సినేట్ నుంచి ఫిమరేట్ పోయింది. దీని నుంచి అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అనేది సింథసైజ్ జరిగింది. నెక్స్ట్ ఐఎంపీలోకి వచ్చేసరికి ఒకవేళ ఈ ఐఎంపీ డిహైడ్రోజనేషన్ చెందింది అనుకోండి, ఇక్కడ ఏమైంది ఆస్పర్టేట్ తీసుకుంటే ఏఎంపీ వచ్చింది. అదే దాని నుంచి 2 హైడ్రోజన్ ఐటమ్స్ రిమూవ్ చేసుకుంది. 2 హైడ్రోజన్ ఐటమ్స్ రిమూవ్ చేసుకోవడం వల్ల ఏమైంది మనకు ఆటోమేటిక్ గా ఇది జాంతోసిన్ మోనోఫాస్ఫేట్ అనేది ఏర్పడింది. జాంతోసిన్ మోనోఫాస్ఫేట్ అంటే ఎక్స్ఎంపీ అని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఎక్స్ఎంపీ అని చెప్తాం, దీన్ని ఎక్స్ఎంపీ అని చెప్తాం. జాంతోసిన్ మోనోఫాస్ఫేట్ అయింది. ఈ జాంతోసిన్ మోనోఫాస్ఫేట్ కి మళ్ళీ గ్లూటామైన్ ఏదైతే ఉందో గ్లూటామైన్ వస్తుంది. గ్లూటామైన్ వచ్చేసి అమోనియా గ్రూప్ డొనేట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ 1 ఏటీపీ మాలిక్యూల్ తీసుకొని. ఇది అమోనియా గ్రూప్ NH గ్రూప్ ఏదైతే ఉంటుందో స్ట్రక్చర్ లో ఈ స్ట్రక్చర్ ని తీసుకొని వచ్చి మనకు అమైనేషన్ ప్రాసెస్ లో గ్లూటామైన్ ఏర్పడింది కదండి. ఆ గ్లూటామైన్ వచ్చేసి ఇక్కడ మనకు డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసి గ్లూటామేట్ అనేది ఫార్మ్ అయ్యి అంటే డొనేట్ చేసిన తర్వాత గ్లూటామైన్